అయితే కొన్ని చిన్న ప్రాణులు కూడా రైతుకు ఎంతో మేలు చేస్తాయి. వాటినే రైతు మిత్రులుగా చెప్తాం. ఆ ప్రాణులు ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది వానపాము. వానపాము పొలంలోని వ్యర్థ పదార్థాలను తింటుంది. అలానే వానపాము విసర్జించే పదార్థం కూడా నేలకు ఎంతో బలాన్ని ఇస్తుంది. వానపాము వల్ల నేల గుల్లబారి వేర్లకు గాలి బాగా తగులుతుంది. దానివల్ల ఏపుగా పెరుగుతాయి. దానివల్ల మనకి దిగుబడి ఎక్కువగా వస్తుంది. రెండవది సాలెపురుగు. సాలెపురుగు దారం వల్ల, అది కట్టే గూడు వల్ల పంట పొలాలను నాశనం చేసే చిన్న పురుగులు, దోమలు ఆ గూటిలో చిక్కుకుపోతాయి. ఆ చిక్కుకుపోయిన పురుగులని ఈ సాలెపురుగు తింటుంది. దీనివల్ల పంట నాశనం కాకుండా ఉంటుంది. మూడవది చీమ. చీమల వల్ల, అంటే చీమలు మొక్కలపై తినడం వల్ల చిన్న పురుగులు, అవి పెట్టే గుడ్లు ఆ చీమలు తినడం వల్ల పంటలు నాశనం కాకుండా ఉంటాయి. అంతేకాకుండా రైతులకు క్రిమిసంహారక మందులు చల్లే అవసరం కూడా లేకుండా పోతుంది. నాలుగవది పాము. ఈ పాము వల్ల పంటను నాశనం చేసే ఎలుకలు చనిపోతాయి. అంటే ఆ ఎలుకలను ఈ పాము తింటుంది. అయితే అన్ని పాములు హానికరం కావు. నాగుపాము, కట్లపాము, సముద్రపాము, రక్తపింజరి వంటి పాములకు మాత్రమే విషం ఉంటుంది. నెక్స్ట్ ట్రికోగ్రామా. దీన్ని జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి ICAR శాస్త్రవేత్తలు పరిశోధనశాలలో దీన్ని కనిపెట్టారు. దీని జీవితకాలం కేవలం వారం రోజులు మాత్రమే. పంటను నాశనం చేసే చిన్న పురుగులను, వాటి గుడ్లను ఇది నాశనం చేస్తుంది. అలానే జంతువుల వల్ల కలిగే మరిన్ని ఉపయోగాలను నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.